అందరికీ నమస్కారం. మనుషుల సహజ ప్రవర్తన అలాగే వేషధారణ వెనుక దాగి ఉన్న ఒక అద్భుతమైన పంచతంత్ర కథ ఆధారంగా రూపొందించిన ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ పేరేంటో తెలుసా? చిరుతపులి చర్మం కప్పుకున్న గాడిద. వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కథలోకి వెళ్ళిపోదాం. అయితే ఈ కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా నీతిశాస్త్రమంటే ఏమిటో కొంచెం తెలుసుకోవాలి. నీతిశాస్త్రమంటే ఏంటంటే సరైన మరియు తెలివైన ప్రవర్తనను మనకు నేర్పించే ఒక ప్రాచీన భారతీయ కళ. కాబట్టి ఈ కథ కేవలం మనకు వినోదాన్ని పంచడానికే కాదు, ఇది మన మనుగడకు అలాగే మన దూరదృష్టికి సంబంధించిన ఒక అత్యంత కీలకమైన పాఠం నేర్పుతుంది. మొదటి భాగం చాకలి మరియు సన్నని గాడిద. ఒక చిన్న గ్రామంలో శుద్ధపటా అనే ఒక చాకలి ఉండేవాడండి. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. కాని పాపం, దానికి కడుపు నిండా పెట్టడానికి అతని దగ్గర తగినంత గడ్డిగాని ఆహారంగాని లేవు. దానివల్ల ఆ గాడిద చాలా సన్నగా మారిపోయి దయనీయమైన స్థితిలో ఆకలితో అలా అలమటిస్తూ ఉండేది. ఇక పగటిపూట చూస్తే ఆ గాడిద ఆకలితో అలమటిస్తూనే భారీ బరువులు మోయాల్సి వచ్చేది. కాని రాత్రిపూట ఎలాగైనా దానికి కడుపు నిండా ఆహారం పెట్టాలన్న తపన ఆ యజమానికి ఉండేది. సరిగ్గా ఈ ఆరాటమే అతడిని ఒక మోసపూరితమైన కాని విచిత్రమైన పరిష్కారం వైపు నడిపించింది. రెండవ భాగం చిరుతపులి చర్మంలో గాడిద. ఇక్కడ చాకలి ఒక అద్భుతమైన కాని చాలా ప్రమాదకరమైన పథకం వేశాడు. ముందుగా అడవిలో చనిపోయిన ఒక చిరుతపులి చర్మాన్ని తీసుకున్నాడు. దాన్ని తీసుకొచ్చి తన సన్నని గాడిదకు కప్పాడు. ఇక చీకటి పడగానే ఆ గాడిదను తీసుకెళ్లి పచ్చని బార్లీ పొలాల్లో వదిలేశాడు. అరే, రైతులు దీన్ని చూసి చిరుతపులి అనుకుంటారు. ఆ భయంతో వారు అస్సలు బయటకు రారు అని ఆ చాకలి నమ్మాడు. ఆలోచించండి, ఇది పూర్తిగా రైతుల మనసుల్లో ఉన్న భయాన్ని క్యాష్ చేసుకునే ఒక తెలివైన ట్రిక్ కదూ. బయట చీకట్లో ఒక భయంకరమైన చిరుతపులి తమ పొలాల్లో తిరుగుతోందని రైతులంతా బిక్కుబిక్కుమంటూ వణికిపోతున్నారు. కాని వాస్తవానికి అక్కడ జరుగుతున్నది వేరు. ఆ భయంకరమైన వేషం వెనుకున్నది కేవలం ఒక సాధారణ గాడిద. అది ప్రతి రాత్రి ఎలాంటి భయం లేకుండా హాయిగా కడుపు నిండా బార్లీ తింటోంది. నిజం చెప్పాలంటే ఈ పథకం మొదట్లో ఎంత అద్భుతంగా పనిచేసిందంటే ఆ గాడిద రోజూ కడుపునిండా తిని బాగా బలిసిపోయింది. ఎంతలా అంటే ఉదయాన్నే ఆ గాడిదను తిరిగి ఇంటికి లాగడానికి ఆ చాకలికి తలప్రాణం తోకకొచ్చేది. సరే, సమస్యైతే పరిష్కారమైంది. కాని ఇదే సమయంలో వారిలో ఒక ప్రమాదకరమైన అతివిశ్వాసం కూడా పెరిగిపోయింది. మూడవ భాగం సహజత్వం దాగదు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. సహజబుద్ధిని ఎవరైనా నిజంగా దాచగలరా చెప్పండి? మనం కాని ఒక పాత్రలో జీవించాలని ప్రయత్నించినప్పుడు ఆ కపట వేషం వెనుకున్న సహజత్వం ఎప్పటికీ అలాగే దాగి ఉంటుందా? ఆ రోజు రాత్రి పచ్చని బార్లీ పొలంలో బలిసిన ఆ గాడిద ఎప్పటిలాగే హాయిగా మేతమేస్తోంది. సరిగ్గా అప్పుడే దూరంగా ఒక ఆడగాడిద ఓండ్ర పెడుతున్న శబ్దం రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ దానికి వినిపించింది. అప్పటివరకు ఆ గాడిదను కప్పి ఉంచిన ఆ వేషం దానికి సహజంగా ఉన్న ప్రవృత్తి ముందు ఓడిపోయే క్షణం వచ్చేసింది. ఇక ఆ శబ్దం వినగానే తనను తాను అదుపు చేసుకోలేక ఆ గాడిద కూడా తిరిగి గట్టిగా ఓండ్ర పెట్టడం ప్రారంభించింది. తన భద్రతను, తాను వేసుకున్న వేషాన్ని పూర్తిగా మరిచిపోయి తన సహజ ప్రవృత్తికి లొంగిపోయి ఆ గాడిద చేసిన ప్రాణాంతకమైన తప్పు ఇది. ఎప్పుడైతే ఆ ఓండ్ర శబ్దం వినిపించిందో అప్పటివరకు రైతులను భయపెట్టిన ఆ భ్రమ ఒక్కసారిగా బద్దలయింది. అది చిరుతపులి కాదు, కేవలం ఒక గాడిద అని వాళ్లు గ్రహించగానే వారిలో విపరీతమైన కోపం రగిలింది. అంతే, వెంటనే కర్రలు తీసుకుని బయటకు పరుగులు తీసి దానిని కొట్టి చంపేశారు. నీతిశాస్త్ర మూల గ్రంథాలు ఈ సంఘటనను చాలా అద్భుతంగా వివరిస్తాయి. చిరుతపులి చర్మం ధరించిన గాడిద చూడటానికి భయంకరంగా ఉన్నా అది ఓండ్ర పెట్టటం వల్లే చంపబడింది. అవును, ఈ ఒక్క వాక్యం ఈ కథలోని అంతరార్థాన్ని మనకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తుంది. నాలుగవ భాగం ఆలోచించి అడుగువేయాలి. భౌతికంగా గాడిద వేసుకున్న వేషం ఎంత పకడ్బందీగా ఉన్నా లోపల క్రమశిక్షణ, ఆలోచించే దూరదృష్టి లేకపోవడం వల్లే ఆ వేషం వృధా అయిపోయింది కలా. వేషం ఎప్పుడైనా కృత్రిమమైనదే,
కాని మన లోపలి సహజ ప్రవృత్తి ఎప్పుడూ దాన్ని అధిగమిస్తుంది. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కథ నుంచి మనం నేర్చుకోగల ఖచ్చితమైన నీతిశాస్త్ర సూత్రాలు కొన్ని ఉన్నాయి. మనం కానిదానిలా నటించడం వినాశనానికే దారితీస్తుంది. అలాగే అతి విశ్వాసం ప్రాణాంతకమైన నిర్లక్ష్యానికి కారణమవుతుంది. మారువేషంలో ఉన్నప్పుడు నిశ్శబ్దమే మనకు గొప్ప ఆయుధం. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఆలోచించకుండా చేసే ఏ పనైనా సరే గతంలో మనం సాధించిన విజయాలన్నిటినీ ఒక్క క్షణంలో నాశనం చేసేస్తుంది. ఈ ప్రాచీనమైన కథ నేటి ఆధునిక కాలానికి కూడా ఎంతగానో అవసరం. బాహ్యంగా మనం ఎంత గొప్పవారిలా కనిపించినా ఆంతరంగంగా మనకు క్రమశిక్షణ, సామర్థ్యం లేకపోతే ఏ ప్రయోజనమూ ఉండదు. ఎందుకంటే జ్ఞానంతో కూడిన ప్రవర్తనకు నిజమైన అంతర్గత క్రమశిక్షణ అవసరం, అంతేగాని కేవలం బయటకు కనిపించే భయంకరమైన ముసుగు కాదు. ఇక ముగింపుగా మీ అందరినీ ఆలోచింపచేసే ఒక బలమైన ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మన జీవితాల్లో మనం కూడా ఇలాంటి పెళుసైన చిరుతపులి చర్మం పైన ఆధారపడుతున్నామా, లేక నిజమైన, నిశ్శబ్దమైన బలాన్ని నిర్మించుకుంటున్నామా? ఈ విశ్లేషణ నిజంగానే మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది. మనం ధరించిన ముసుగుల కన్నా మనం నిర్మించుకునే అంతర్గత నైపుణ్యాలే మనల్ని ఎప్పటికీ కాపాడతాయి. ఆలోచించి అడుగువేయాలనే ఈ అద్భుతమైన నీతిశాస్త్ర కథను మనందరం ఎప్పుడూ గుర్తుంచుకుందాం. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.